అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఏపీలో హోటల్ రంగంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోతపట్టడంతో హోటల్స్ పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. అయితే గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం సూచించింది. నేచురల్ గ్యాస్ లైన్లు ఉన్నాయని, ఆ మార్గంపై చర్చిస్తున్నామని తెలిపింది. తిరుపతిలోని హోటల్ రంగంపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నగరంలోని గ్యాస్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై పరిమితులు విధించాయి. దీంతో హోటల్ యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నగరంలో దాదాపు 3,000కు పైగా హోటల్స్, రెస్టారెంట్లు, తోపుడు బండ్లు పనిచేస్తున్నాయి. వీటికి నెలకు సగటున 40,000 కన్నా పైన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. అయితే సరఫరా ఒక్కసారిగా తగ్గిపోవడంతో హోటల్ నిర్వహణ పెను సవాలుగా మారింది. కొన్ని హోటల్స్ పరిమిత మెనూతోనే కొనసాగుతుండగా మరికొన్ని పూర్తిగా మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో గృహ, కమర్షియల్ కలిపి 8,71,000 గ్యాస్ కనెక్షన్లున్నాయి. రోజుకి 15,000 నుంచి 18,000 సిలిండర్లు సరఫరా అవుతూ ఉంటాయి. గ్యాస్ కోసం టిఫిన్ దుకాణాలు, హోటల్స్, డాబాల యజమానులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో గ్యాస్ దెబ్బకు బిర్యానీలు, వెరైటీ దోశలు, ఫ్రై కర్రీలకు మంగళం పాడేశాయి హోటళ్లు. సమ్మర్ సీజన్ దెబ్బ కొడితే వ్యాపారాలు మూసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు వ్యాపారులు.